రోడ్డు వేశాడు రాజశేఖర రెడ్డి. ఈయన శంషాబాద్లో కడదామనుకుంటే ఆయన కట్టి చూపించాడు. అది కూడా 5 ఏళ్లలోపే తనే శంకుస్థాపన చేశాడు, తనే దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు, ఇనాగరేషన్ కూడా చేశాడు రాజశేఖర రెడ్డి. కాబట్టి కదా అక్కడ అభివృద్ధి సాధ్యమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకుండా ఈ హైటెక్ సిటీకి సంబంధించి మిగతా రోడ్లేసి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వేయకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడ ఉండేది? ఇప్పుడు అమరావతి జగన్ ఆపేస్తే ఈయనకి ఎక్కడుంది ఇక పేరు? ఆగిపోలా? మరి రాజశేఖర రెడ్డి అట్లా చేయలేదు కదా. తను వచ్చి అసలు బాబు ప్లాన్లను శాంతం పక్కన పెట్టి తను కొత్త స్కెచ్లు వేశాడు. వీళ్ళ వాళ్ళు తినేశారని తన వాళ్ళు తినడానికి, అందులో తినడానికి ఉంది, డెవలప్మెంట్లో తినటం కూడా ఒక పార్ట్. అట్లాగే ఎక్స్పాండ్ చేయబట్టినే కదా నడిచింది అది. అయితే చంద్రబాబు నాయుడిని మరి అంత అద్భుతమైనటువంటి పాలకుడు అన్నప్పుడు ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు? 2 సార్లు వరుసగా ఎందుకు ఓడించారు అక్కడ? 4 సార్లు 5 సార్లు ఎందుకు ఓడిస్తున్నారు? అసలు తెలుగుదేశం ఉనికే లేకుండా ఎందుకు పోయింది అక్కడ? అంటే రీజన్ ఏంటంటే పాలన అంటే ఈయనుంటేనే పాలన అద్భుతం అనేటటువంటి ఆలోచన ప్రజల్లో లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రజలు అంత పాజిటివ్ థింకింగ్తో లేరు. ఎట్ ద సేమ్ టైం అధికారంలో ఎవరున్నా, ఉట్టి చంద్రబాబు ఉంటే తింటారు, మిగతా వాళ్ళు తినరని నేను చెప్పట్లే, ఎవరున్నా తింటారు. ఇక్కడ ఈ తినేది బహిరంగంగా కనబడుతుంది. అదేదో అంటారు కదా, నాన్ వెజ్ తింటే ఎముకలు మెళ్ళ వేసుకుని తిరగక్కర్లేదు అనేది. ఇక్కడ ఆ ఎముకలు మెళ్ళ వేసుకుని కనబడుతుంటాయి. దాంతో ఏమైపోయింది, పబ్లిక్లో ఒక వెక్సేషన్. అంటే ఆయన మంచోడే చంద్రబాబు నాయుడు, చెడ్డోడు అంటలేదు వ్యక్తిగతంగా. కాకపోతే పాలనాపరంగా వచ్చినప్పుడు ఎక్కువ ప్రచార ఆర్భాటం ఉంటుంది, కానీ ఆచరణలో అమల్లో ప్రజలకి అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన తీరు కానీ అబౌవ్